ఈరోజు కుకింగ్ వ్లాగ్లో పెసరపప్పు ఆమ్లెట్ కాంబినేషన్లో చేశానండి. ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకుని తాలింపేసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ములక్కాయలు, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిపి నేను ముందుగానే పెసరపప్పును కడిగి నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నానండి. తర్వాత చింతపండు వేసి మెత్తగా మెదిపి కొంచెం వాటర్ పోసి కూరగాయ ముక్కలు ఉడికాక మెత్తగా మెదుపుకున్న పెసరపప్పుని ఆ కూరగాయలో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ కాంబినేషన్ మా ఇంట్లో ఇష్టం అండి. ఆమ్లెట్ నేను ఎలా చేస్తానో మా ఇంట్లో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి ఇలా వేసి ఒక 4 ఎగ్గుల్ని పగలగొట్టి దాంట్లో వేస్తానండి. నేను ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ లాగా వేయకుండా నేను ఇలా చేస్తాను. మా పిల్లలకి ఇలా చేస్తే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి పెసరపప్పు ఆమ్లెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.